అండి నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రాత్రి అయితే ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అల్లం గురించి చెప్పి కాస్త నవ్వాలని వెరైటీగా చెప్పి వీడియో పెట్టా కదండి. రాత్రి అయితే అవన్నీ పనులు కాలేదు. ఈరోజైతే 12 నుండి అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీసి తర్వాత ఇక్కడ కూర్చొని గ్రైండర్ పట్టుడైతే పూర్తయిందండి. ఎందుకంటే స్కూల్కు రేపటి నుండి స్కూల్ స్టార్ట్ కదా, కొద్దిగా ఆరోగ్యం బాగుండట్లేక లేట్ లేస్తే అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీసేసరికి వంట చేసి లేట్ అవుతుంది కదా. అందుకే నేనైతే ఈరోజు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి, ఎందుకంటే బాగా అయితే కాదు. ఇవి చూడండి, 2 కుడుకలు ఇంకా పౌడర్ చేసిన. 2 కుడుకలకు ఎంత అంటే చెటాకు 30 రూపాయలండి. అదే దుకాణంలో అయితే 30 రూపాయలకు 6 ప్యాకెట్లు ఎక్కువ అవుతుంది కదా. మరి ఎక్కువ వచ్చేదట్లా ఏదో మర్మం ఉంటుంది, సొంతం కుడకపోడి అయితే కాదు కదా. ఇగో ఇదైతే మనం 2 కుడకలు తెచ్చుకొని సొంతం కుడకపోడి ఎంత బాగుంది చూసిరా. చూడండి, కుడకపోడి అయితే పట్టుడైంది. గ్రైండర్ పట్ట చూడండి. ఇగో ఇది అల్లం వేసుకునే పరిస్థితి ఉంటే సొంతం అల్లం వేసుకోవడానికి వేరే పెట్టిన. ఇదైతే సొంత వెల్లిగడ్డ. ఇది ఆర్ట్ బాక్స్ చూడండి, ప్లాస్టిక్ వాడద్దు అని వీడియో పెట్టిన కదా నేనే. ఈ ప్లాస్టిక్ అంటే ఇది చల్లగా ఉంటుంది, దీనికి ఏం కాదు. కాబట్టి ఉడుకుడుకు లంచ్ బాక్సులు పెట్టుకున్నాడు, ఉడుకుడికి తాగేటి అయితే అస్సలే ప్లాస్టిక్ వాడుకోవద్దండి. ఇదైతే 1/2 కిలో కొత్తిమీర పౌడర్ చూడండి, దీన్ని కూడా స్టీల్ డబ్బాలో పోస్తున్నా. ఇందులోనే లవంగాలు ఆలకాయలు కలిపి పట్టిన, ఇంకేం వేసే అవసరం లేదు. దీంతో అయితే కుడకలు గీకి తర్వాత మళ్ళీ గ్రైండర్ పట్టిన, అందుకే అంత సన్నం వచ్చింది. చూడండి, కాస్త ఉప్పు వేసిన, పసుపు వేసిన, తర్వాత ఇగో నిమ్మకాయ కోసి ఈ పులుసు అయితే అవిట్లల్లో పిండిన. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా మనం వంట చేసుకున్న కాడ పెట్టుకొని వండుకోవచ్చండి, ఎందుకంటే ఖరాబ్ కాదు. వర్షాకాలం తర్వాత నిమ్మకాయ ఉప్పు పసుపు ఇంకా 3 వేస్తే ఇంత ఫ్రెష్ ఉంటుంది. మీరు కూడా వేసుకొని ఇలాగ గ్రైండర్ పట్టుకొని ఉంచుకోండి, తొందరగా వంట చేసుకోండి. ఎందుకంటే దుకాణాలు అయితే తెచ్చుకోకండి. చూసిరు కదా బయట ఎన్ని రోగాలు, ఎన్ని రకాల కల్తీలో. నేను ప్రతిరోజు అయితే వీడియో చూసి మీరు చూడాలనే స్టేటస్ పెడుతున్నా. మీరు కూడా ఇలాగే ఇంత ఫ్రెష్గా తినాలని కోరుకుంటున్నా. ఇంకొకటి అయితే ఇలా మర్చిపోయినా, నువ్వులు వేయించలే, అందుకే మీకు చూపించట్లేదు. నువ్వులు కూడా వేయించి పౌడర్ బట్టి పెట్టుకుంటా, కాకరకాయలు వండుకోవడానికి, లేదంటే వంకాయ ఎప్పుడన్నా వండుకుంటే వేసుకోవడానికి. చూసిరా మరి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ సత్తావా అంటే, ఆరోగ్యం బాగాలేదు, రోజు కొద్దిగా లేట్ లేస్తాం. లేచినప్పుడు ఇవన్నీ చేయడానికి టైం కావాలి కదా. అలాంటి టైం ఏం అవసరం లేకుండా అర్ధగంట లేట్ లేచినా తొందరగా అయితే వంట చేసుకోవచ్చు. అందుకని ఇలా పట్టుకున్నా, లేదంటే ఇన్ని రోజులు ఇలా పట్టలే, ఎప్పటిదప్పుడే దంచి వంట చేసిన. 50 రోజుల సెలవు వచ్చింది కదా, అందుకోసమే. ఇప్పుడైతే మీరు కూడా ఇలానే పట్టుకొని ఉంచుకోండి మసాలాలు ఇంత ఫ్రెష్గా. బాయ్ అండి.